ఏబి వెంకటేశ్వరరావు తీసుకొని వచ్చి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం అంట, పెద్ద పెద్ద మేధావులంతా దాంట్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదంట, అమరావతి ఎత్తిపోతల పథకం కావాలి మనకి. అమరావతిలో నీళ్ళు ఎత్తితోడిపోయి సముద్రంలోకి, అదే నదిలోకి వదిలి నదిలోని సముద్రంలోకి వెళ్ళి ఎత్తిపోతల పథకం కావాలి. కృష్ణానది నుంచి ఏదైతే పోతిరెడ్డిపాడుకుండా రాయలసీమకి సాగునీరు తాగునీరు అందించేది మాత్రం వద్దు. ఇలాంటి వాళ్ళందరూ కుహాన మేధావులకి ఏమంటారు మిమ్మల్ని? ఈయనందరూ మేధావులు ముసుగేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదా? ఏమయ్యా మిస్టర్ ఏబి వెంకటేశ్వరరావు, మరి ఏం కావాలి? ఏం కావాలి? నువ్వు పెద్ద మేధావి, అపర మేధావి. చంద్రబాబు నాయుడు దించినప్పుడల్లా రంగంలో దిగుతూ ఉంటావు. సో విషం చిమ్ముతుంది మీరు, రాష్ట్రం మీద విషం చిమ్ముతా ఉన్నారు. మీకు రాయలసీమ అవసరంలా, కేవలం అమరావతిలో దోపిడీ మాత్రమే కాదు, అమరావతిలో అభివృద్ధి కూడా మీకు అవసరంలా. కావాల్సింది మీకు అమరావతిలో దోపిడీ. ఇది మాత్రం క్లియర్గా అర్థమవుతా ఉంది. మేము ఏ రోజు అమరావతి ప్రాంతాన్ని వ్యతిరేకించలేదు. అమరావతిలో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ దోపిడీని వ్యతిరేకిస్తా ఉన్నాం. అమరావతిలో లక్షల ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూముల్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి కట్టేదాన్ని మాత్రం మేము వ్యతిరేకించాం. ఇప్పుడు మీరు కట్టండి, మీకు 3 ఏళ్ళు టైం ఉంది. ఏం పగలు తెస్తారు కట్టండి చేతనైతే. ఒక పర్మనెంట్ బిల్డింగ్ అట్లా నీకు చేతన నీ వల్ల కాదు.